విశాఖ సిటీ పరిధిలో టోల్ గేట్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వాహనమూర్తి మాట్లాడుతూ అగనంపూడి జొన్నాడ రహదారుల వద్ద టోల్ గేట్లు పెట్టే ప్రతిపాదన రద్దు చేయాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా వాహనాలపై జరిమానాలు పెంచే జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాట కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. జీవో నంబర్ 36 యూజీడీ కార్మికులకు అమలు చేయాలి. యూజీడీ కార్మికుల ఐక్యత. యూజీడీ కార్మికులు అమలు చేయకపోవడం అన్యాయం. యూజీడీ కార్మికుల ఐక్యత. నా పేరు ఉరుకోటి రాజు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ప్రధాన కార్యదర్శి. ఈరోజు యూజీడీ కార్మికులు గత 5 నెలలుగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. గత డిసెంబర్ నెలలో, జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల సందర్భంగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా కొన్ని జీవోలు ఇచ్చింది. ఆ జీవోలో భాగంగా యూజీడీ కార్మికులు కూడా జీవో నెంబర్ 36 ప్రకారంగా క్లీన్ ఎన్విరాన్మెంట్ కేటగిరీ కింద 24,500 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి గత జనవరిలోనే జీవో ఇచ్చింది ప్రభుత్వం. కానీ రాష్ట్రం అంతా అమలు చేస్తున్నారు, అన్ని మున్సిపాలిటీలు అమలు చేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ చెప్పుకుంటున్న మన జీవీఎంసీలో యూజీడీ కార్మికులకు 24,500 రూపాయల జీతం అమలు చేయలేదు. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎస్సీ గారు ఒక మాట చెప్తున్నారు, సిఈ గారు ఒక మాట చెప్తున్నారు. అయ్యా, మీరు ఒకసారి జీవో నెంబర్ 36ని తిరగేయండి. ఆ జీవో నెంబర్ 36లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ అని చెప్పేసి 24,500 ఇవ్వాలని చెప్పేసి జీవో క్లియర్గా చెప్తుంది. మన పక్కనే విజయవాడలో అమలు చేస్తున్నారు, అలాగే గుంటూరులో అమలు చేస్తున్నారు, నెల్లూరులో, రాష్ట్రంలో అన్ని దగ్గర అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద కార్పొరేషన్ చెప్పుకొని ఇవాళ 320 మంది ఉన్న యూజీడీ కార్మికులకి జీవో నెంబర్ 36 అమలు చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఎప్పటికైనా కొత్త కమిషనర్ గారు వచ్చారు. అయ్యా కమిషనర్ గారు, మీరు జీవోను వెరిఫై చేయండి. అలాగే మా 320 మంది కార్మికులు ఎవరుతున్నారో కార్మికులు లిస్టులు ఎంక్వైరీ చేయండి. ఎవరో తప్పుడు నాయకులు, ఎవరో పక్క యూనియన్ నాయకులు మాటలు ఆలకించి మా 320 మంది కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోమని చెప్పేసి మేము హెచ్చరించదలుచుకున్నాం. ఎప్పటికైనా ఏదైతే మీరు బిల్లు పెట్టారో ఆ బిల్లు ప్రకారంగా మొత్తం 320 మంది మున్సిపల్ కార్మికులకి, ముఖ్యంగా యూజీడీ కార్మికులందరికీ కూడా జీవో నెంబర్ 36ని అమలు చేయాలి. లేని అట్లా ఎప్పటికైనా 5 నెలలు అయింది, ఇది 6వ నెల. ఎప్పటికైనా అమలు చేయకపోతే ఈ నెలాఖరు నుండి మొత్తం మున్సిపల్ కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడుతున్నారని చెప్పేసి కమిషనర్ గారిని, అలాగే ఎస్సీ గారిని, సిఈ గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.